సూపర్ స్టార్ మహేష్ బాబు గోల్డెన్ హార్టెడ్ గాయ్ అని చాలామంది చెప్పుకుంటారు. ఆయనకి మంచి మనసుందన్న విషయం చాలామంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్లు ఫ్రీగా చేయిస్తూ తను చొరవ తీసుకొని తన ఇంట్లో జరిగినటువంటి ఒక ఇబ్బంది మరొక ఇంట్లో జరగకూడదని ఆయన చాలా చాలా చొరవ తీసుకొని చాలా ఖర్చు పెట్టి అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని నిరుపేదలకి పిల్లలకి చాలా చిన్న పిల్లలకి గుండె సంబంధించినటువంటి వ్యాధులకి చికిత్స చేస్తూ ఆ రకంగా గోల్డెన్ హార్టెడ్ అనుకున్నాడు. అది కాకుండా ఆయన 2-3 గ్రామాలు దత్తత తీసుకున్నారు. దానికి సంబంధించి వర్క్ చేస్తారు, హెల్ప్ చేస్తూ ఉంటారు. కాకపోతే ప్రచారానికి దూరంగా ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ మొత్తంలో ఆయన చూసుకుంటే ఎక్కువగా వెకేషన్స్కి వెళ్తాడానికి ఎన్ని కామెంట్స్ ఉన్నా సరే అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం. ఎవరైనా కాస్త సమయం దొరికితే బయటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలని కోరుకుంటారు. అది వృత్తిపరంగా కూడా వాళ్ళకి కొంత రిలాక్స్ ఇస్తుంది, కొత్త జోష్ ఇస్తుంది, అంటే క్యారెక్టర్ మైండ్ ఫ్రెష్ అవుతుంది. ప్రొఫెషన్లో అది కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు, కొంచెం ఫ్రెష్గా ఉండడానికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రకంగా మహేష్ బాబు కొంచెం తన కుటుంబానికి ఎక్కువ టైం ఇస్తాడు. అది కొంతమంది విమర్శించినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన చేసేదే కరెక్ట్ అన్న విషయం అందరికీ తెలిసిన ఒప్పుకోరు. ఇక తాజాగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు మాట్లాడిన మాటలు ఆయన మనసులోంచి వచ్చినట్టుగా ఉన్నాయి. చాలామంది ఆ మాటలు విని నిజంగా ఎమోషనల్ అయ్యారు. మహేష్ బాబుని వేదికల మీద అంత ఎమోషనల్గా చూడడం ఫస్ట్ టైం చాలామందికి. నిజానికి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా కొంచెం మ్యాక్సిమం స్థితప్రజ్ఞతతో ఉండేలాగా ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సంక్రాంతి తనకు బాగా కలిసి వచ్చిన పండుగ అని, తనకు కానీ సూపర్ స్టార్ కృష్ణ గారికి కానీ బాగా కలిసి వచ్చిన పండుగ. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. అంచేత ఈసారి కూడా బాగా గట్టిగా కొట్టబోతున్నామని చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తూ ఉన్నాడు. అంతవరకు ఓకే. కాకపోతే ఈ సంక్రాంతిలో ఆయన మిస్ అయ్యేది ఏంటి అంటే వాళ్ళ నాన్నగారిని అని చెప్పాడు. నిజమే, సూపర్ స్టార్ కృష్ణ గారు ఏదైనా సరే ఓపెన్గా చెప్పేస్తారన్న విషయం ఇండస్ట్రీ మొత్తం తెలుసు. బాగుంటే తన సినిమా కావచ్చు, కొడుకు సినిమా కావచ్చు, ఇంకెవరి సినిమా అయినా కావచ్చు. బాగుందంటే బాగుందంటారు, లేదంటే లేదు. ఇక్కడ మొహమాటలకు పోయి ఏదో కొడుకు కదా అని చెప్పడానికి లేదు. అంచేత ఈసారి నాన్నగారు చెప్పే రికార్డులు కలెక్షన్స్ గురించి వినడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక నుంచి ఆ బాధ్యత మీదే అంటూ అభిమానులు ఉద్దేశించి ఎమోషనల్గా మహేష్ బాబు చెప్పినటువంటి మాటలు అక్కడున్న చాలామందిని కదిలించాయి. అక్కడే కాదు, ఇండస్ట్రీలో చాలామంది ఆశ్చర్యపోయారు. మహేష్ బాబు ఇంత సెన్సిటివ్గా ఇంత ఎమోషనల్గా ఎలా ఉన్నాడు అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోయారు. నిజమే, కొన్ని సందర్భాల్లో వాళ్ళ బలం ఏంటి, హీరోల బలం ఏంటి అభిమానులే. ఆ అభిమానం తోడినంత కాలమే వాళ్ళు స్టార్ హీరోలుగా వెలుగుతారు. ఆ అభిమానాన్ని కోరుకుంటూనే తన తల్లిదండ్రులు లేని లోటుని ఇక నుంచి మీరే తీర్చాలని మహేష్ బాబు చెప్పడం అనేది ఈ మధ్య కాలంలోనే కాదు, అసలు ఓవరాల్గా టాలీవుడ్లో ఒక స్టార్ హీరో ఇచ్చినటువంటి బిగ్గెస్ట్ స్టేట్మెంట్. అభిమానులనే నా అమ్మ నాన్న అనడం అన్న మాట ఇంతవరకు ఏ హీరో చెప్పలేదు. ఇది నిజం. ఎందుకంటే అయితే అభిమానులు నా తోడబుట్టిన వాళ్ళని మెగాస్టార్గా చెప్తారు, రక్తం పంచిన తమ్ముళ్ళు అని చెప్తుంటారు, లేదా మీరు నా కుటుంబ సభ్యులు అని చెప్తుంటారు మన స్టార్ హీరోలు అందరూ అభిమానులు ఉద్దేశించి. కానీ ఇక్కడ నుంచి నాకు అమ్మ నాన్న మీరే అని మహేష్ బాబు చెప్పిన మాట యావత్ తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు ఏ స్టార్ హీరో చెప్పలేదు. అంచేత ఇది కొంచెం ప్రత్యేకంగాను ఆశ్చర్యంగాను కనిపించినప్పటికీ కూడా అది తన మనసులోంచి వచ్చిన మాట అన్న విషయం నిన్న ఆ ఫంక్షన్లో మహేష్ బాబు మాట్లాడిన మాటలు చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే నిజమే, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు లేరు, సొంత బ్రదర్, తను ఎంతో గౌరవించి ప్రేమించేటువంటి బ్రదరు లేరు, వాళ్ళ మదర్ చనిపోయారు. ఇంత విషాదంలో ఉండి ఈ సినిమాను చేసినప్పుడు ఆ సినిమా సక్సెస్ బాధ్యత అభిమానుల మీద ఉందా, ప్రేక్షకుల మీద ఉందా, కంటెంట్ మీద ఉందా అనేది పక్కన పెడితే రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ రిజల్ట్ను ఇక నుంచి మా నాన్నలాగా చెప్పాల్సింది మీరే అని అభిమానులకు చెప్పడం అనేది నిజంగా ఒక గ్రేట్ గెస్చర్ అని చెప్పాలి. ఈ రకంగా మహేష్ బాబు మరొక్కసారి ప్రేక్షకులందరి మనసులు దోచుకున్నాడు. అందుకే ఈ మాటలు విన్న తర్వాత ఆయన అభిమానులే కాదు, వేరే హీరోల అభిమానులు కూడా నిజంగా మహేష్ మనసు బంగారు కొండ అంటున్నారు.